కొన్ని రకాలు ఉన్నాయి. వాటి వలన ఇంటికి మంచి లుక్ వస్తుందని ఇంటిని డిజైన్ చేస్తారు. కానీ ప్రభు మాత్రం తుమ్మకర్రని ఏర్పరచుకున్నారు. తుమ్మకర్రను మనం ఎలా ఆలోచించాలంటే తగ్గింపు జీవితానికి సాదృశ్యముగా ఉంది. మనం ఎప్పుడైతే తగ్గించుకుంటామో దేవుడంట ఆయన కొరకు, దేవుని ప్రజల కొరకు మనల్ని వాడుకుంటాం ప్రారంభిస్తారంట. అప్పుడప్పుడు మనకు అనిపిస్తుంది, ప్రభువా నీవు కూడా నా కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా ఉంచు ప్రభు అని మనం అనుకుంటాం. ఆశీర్వాదము మనలోకి రావాలంటే తగ్గింపు స్వభావాన్ని మనం కలిగి ఉన్నప్పుడు మనలో ఉన్నటువంటి ఆ వేస్ట్ అంతటిని తీసివేసి ప్రభుకు ఉపయోగపడే ఒక బలిపీఠంగా దేవుడు మనల్ని రాత్రి తయారు చేయబోతా ఉన్నారు. హల్లెలూయా. బలిపీఠం ఎందుకొరకు దేవుడు నిర్మించమన్నారంటే ప్రజల యొక్క పాపమునకు ప్రాయశ్చిత్తం కలుగుట కొరకు. ఈ కాలములో ప్రజలకు ఎలా దేవుడు ప్రాయశ్చిత్తాన్ని కలుగు చేశారు అని మనం ఆలోచన చేస్తే, ప్రజలు పాపము చేస్తున్నారు. ఈ పాపానికి యాజకులు బలి అర్పిస్తున్నారు. తాత్కాలికమైన పరిశుద్ధత వస్తుంది. దాని వలన సంపూర్ణమైన దైవ చిత్తాన్ని తెలుసుకోలేకపోతున్నారు. దేవుడు కాలగర్భంలో ఏమి ఏర్పరిచారంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 13:12లో యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపుట శ్రమ పొందెను. హల్లెలూయా. మోషే కాలంలో మాత్రం ప్రతిరోజు బలి జరిగేదంట. ఎందుకంటే మనిషి పాపం చేస్తున్నాడు. ఈ పాపమును బలి ద్వారా కడుక్కోవాలని చూస్తున్నాడు. కానీ అది జంతు బలి అవటం వలన తాత్కాలికమైన పరిశుద్ధత సంఘానికి వస్తుంది. సంఘము తాత్కాలికమైన పరిశుద్ధతతో నింపబడితే పరలోక రాజ్యము చేరదని తాత్కాలికమైన బలిని నిలిపివేయట కొరకు యేసు ప్రభువారు 2023 సంవత్సరాల క్రిందట ఆయన సంపూర్ణమైన దైవ లక్షణాలు కలిగిన మనిషిగా ఈ లోకములోకి వచ్చాడు. ఇంకా భూమి మీద బలి జరగకూడదని బలిపీఠం మీద తనను తాను అర్పించుకొని పరిపూర్ణమైన పరిశుద్ధతనిచ్చారు. స్తోత్రం కలుగునుగాక. ఆ క్రీస్తు రక్తములో కడగబడటం వలన మనకి సంపూర్ణమైన పరిశుద్ధత వస్తుంది. ప్రత్యక్షపు గుడారములో మొదటి భాగము ఆవరణములో పెట్టబడిన మొదటి వస్తువు బలిపీఠము. ఇప్పుడు బలిపీఠమును బట్టి మనం ఏమి నేర్చుకుంటున్నామంటే సంపూర్ణమైన పరిశుద్ధతను కలిగిన బిడ్డలుగా ఉండాలని. దేవుని సంఘములో ప్రత్యక్షపు గుడారములో మందిరముగా కట్టబడుతున్న దేవుని బిడ్డలారా, నీవు బలిపీఠపు అనుభవాన్ని కలిగి ఉండాలి. అంటే బలి చేయబడటం కాదు, కానీ బలిపీఠపు అనుభవంలో ఉన్న మొదటి లక్షణము నీవు సంపూర్ణమైన పరిశుద్ధతను కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని అంగీకరిస్తున్నాడు. స్తోత్రం కలుగునుగాక. సాధారణంగా దేవుని మందిరములో ఉన్నప్పుడు ఎన్నో తీర్మానాలను మనం చేస్తాం. అయితే మందిరాన్ని దాటి బయటికి వెళ్ళిన తర్వాత చర్చిలో తీసుకున్నటువంటి ఆ తీర్మానాన్ని మనం కొనసాగిస్తామంటే కొనసాగించలేము. కారణం ఏంటంటే లోకంలో ఎవరిని మృంగుదుమని సాతాను గర్జించు సింహం వలె తిరుగుతున్నాడంట. ఎప్పుడైతే మన ఆలోచనలు అపవిత్రపరచబడుతున్నాయో మనం పరిశుద్ధతను కోల్పోతున్నాం. ఎప్పుడు ప్రత్యక్షపు గుడారముగా ఈ రాత్రి మనం కట్టబడాలి. ప్రత్యక్షపు గుడారముగా కట్టబడాలంటే అందులో ఉన్న మొదటి వస్తువు బలిపీఠము. బలిపీఠములో ఉన్నటువంటి పరిశుద్ధ ఆ అనుభవాన్ని మనం సంపాదించుకోవాలి. అంటే ప్రభు ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. 1 యోహాను సువార్త 1:7-10 అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యముండదు.
మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపము చెయ్యలేదని చెప్పుకొని ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారమాగుదుము. మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. ఇక్కడ చదివిన వాక్యములో మన పాపములను పవిత్రులుగా చేయుచున్నది యేసు రక్తము. హల్లెలూయా. ప్రత్యక్షపు గుడారములో బలిపీఠము దగ్గర మొదట మనకి దొరుకుతుంది ఏంటంటే, మనకంటే ముందుగా ఉన్న భక్తులకి పరిశుద్ధపరచబడే రక్తం దొరికింది. కానీ అది తాత్కాలికమైనది. అంటే 1 సంవత్సరమా లేకపోతే వారమా, తాత్కాలికంగా మరలా పాపం చేసినప్పుడు ఆ పాపమునకు ప్రాయశ్చిత్తం కలగాలంటే ఇంకొక జంతువుని బలించాలి. కానీ యేసు ప్రభువారు ఈ జంతు బలి వలన మానవునికి పరిశుద్ధత కలగట్లేదు కనుక నేనే ఒక బలి పశువుగా దిగివచ్చి బలిపీఠం మీద నన్ను నేను సమర్పించుకోవటం వలన నా రక్తము వలన సంఘానికి పరిశుద్ధత వస్తుందని దేవుడు బలిపీఠం మీద ఆయన రక్తాన్ని కార్చాడు. స్తోత్రం కలుగునుగాక. నీవు మందిరముగా కట్టబడాలంటే మొదట నీవు యేసు రక్తాన్ని అంగీకరించాలి. హల్లెలూయా. ఈ ఉపవాస కూటములలో దేవుడు బిడ్డ, నీవు ఆయన రక్తములో కడగబడకపోతే, నీవు ఆయన రక్తంలో కడగబడినప్పుడు ప్రత్యక్షపు గుడారముగా లేకపోతే మందిరముగా కట్టబడటానికి ఒక అనుభవాన్ని దేవుడు నీకు నేర్పిస్తున్నాడు. తర్వాత ఆవరణములో రెండవదిగా గంగాళాన్ని పెట్టమన్నారు. ఈ గంగాళాన్ని గురించి మనం ధ్యానం చేస్తే నిర్గమాకాండం 38వ అధ్యాయము 8వ వచనములో ఇత్తడి గంగాళాన్ని దాని పీఠమును చేయమని చెప్పారు. అదే నిర్గమాకాండం 30వ అధ్యాయము 18 నుంచి 20 వచనాలలో ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకు నడుమున దానిని ఉంచి నీళ్లతో నింపవలెను. ఆ నీళ్లతో అహరోనును అతని కుమారులను తమ చేతులను కాళ్ళను కడుక్కొనవలెను. వారు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళినప్పుడును సేవ చేసి యెహోవా ఆ హోమ ధూపమును అర్పించుటకు బలిపీఠం వద్దకు వచ్చినప్పుడును తాము చావకుండునట్లు నీళ్లతో కడుక్కొనవలెను. అందరికి అర్థమవుతే ప్రభువు స్తోత్రం చెప్పండి. నిజంగా చెప్పండి, అర్థమవుతుందా? అర్థం కాకపోతే మీ కోణంలో చెబుతా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి సంపూర్ణంగా పాత నిబంధన గ్రంథంలో ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించమన్నారు. ఆ ప్రత్యక్షపు గుడారాన్ని ఎందుకు నిర్మించమన్నాడంటే దేవుడు అక్కడ ఉండి మాట్లాడటానికి. ఆ ప్రత్యక్షపు గుడారముగా క్రొత్త నిబంధన గ్రంథంలో మనమే దేవుని మందిరం అన్నారు. ఆ గుడారముగా కట్టబడినప్పుడే దేవుడు ముఖాముఖిగా మనతో మాట్లాడతారు. ఆ మాట మనం వినాలంటే ఈ ప్రత్యక్షపు గుడారములో ఉంచబడిన వస్తువుల యొక్క ఆ రూపక అలంకారాలను మనం ధరించుకోవాలి, అనుభవాలని సంపాదించుకోవాలి. అర్థమవుతుందా? ప్రత్యక్షపు గుడారపు ఆవరణములో మొదటగా ఉంచిన వస్తువు పేరేంటండి? దీని వలన ఏమి నేర్చుకుంటున్నాం? సంవత్సరానికి ఒక్కసారో ప్రతిరోజు జంతు బలి జరగటం వలన పాప క్షమాపణ వస్తుంది. దాని వలన పర్మనెంట్గా మానవులకు పరిశుద్ధత కలగట్లేదు. ఈ పరిశుద్ధత కలుగుట కొరకే 2023 సంవత్సరాల క్రిందట యేసుక్రీస్తు వారి ఈ లోకములోకి వచ్చి భూమి మీద ఇంకా బలి జరగకూడదని తననే బలిగా అర్పించుకొని సంపూర్ణంగా ఆయన రక్తము చేత మనల్ని కడుగుతున్నారు. పరలోక రాజ్యము చేరాలి అని అంటే, మందిరముగా కట్టబడాలి అని అంటే బలిపీఠం మీద కార్చబడిన రక్తముతో నువ్వు కడగబడినప్పుడే, అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో నీవు బాప్తిస్మమును తీసుకున్నప్పుడే ప్రత్యక్షపు గుడారముగా కట్టబడటానికి నీకొక అవకాశాన్ని దేవుడిస్తున్నాడు. మందిరముగా కట్టబడటానికి దేవుడు నీకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు.
ఎందుకు మందిరముగా కట్టబడాలంటే ఆయన మనతో మాట్లాడటానికి. హల్లెలూయా. ఆయన మనతో మాట్లాడితే మనము బ్రతికే వారిగా ఉంటాం. ప్రత్యక్షపు గుడారములో మొదటి భాగము ఆవరణములో రెండవ వస్తువు గురించి మనం ధ్యానం చేద్దాం. నిర్గమాకాండం 38:8, నిర్గమాకాండం 30:18-20 వచనాలలో మోషేతో ఏం చెబుతున్నాడంటే, ప్రత్యక్షపు గుడారములోకి సేవ చేయటానికి వెళ్తున్నప్పుడు అహరోను వారి కుమారులు వీరెవరంటే దేవుని సేవ చేయుచున్నటువంటి యాజకులు. యాజకులంటే ఎవరంటే దైవజనులు, అనగా మేము. ఆ కాలంలో అహరోను వంశస్థులు లేవీయులు. వీరు ప్రతిరోజు ఉదయం సాయంత్రం మందిరము లోపలికి వెళ్ళేటప్పుడు ఆవరణము దగ్గరకు వచ్చి బలిపీఠం దగ్గర మొదట వారి పాపముల నిమిత్తము, వారి కుటుంబ పాపముల నిమిత్తము, సమాజ పాపము నిమిత్తము జంతు బలి చేసి అక్కడి నుంచి ఈ గంగాళము దగ్గరకు వెళ్ళి వారి కాళ్ళు చేతులను శుభ్రపరచుకొని అప్పుడు పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి సేవ చేయాలి. ఈ గంగాళము దేనికి సాదృశ్యంగా ఉందంటే కడుక్కోవటానికి సాదృశ్యంగా ఉంది. యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించిన తర్వాత 1 సంవత్సరం పాటు లేకపోతే కొన్ని నెలలు విశ్వాస జీవితంలో చాలా దేవుని సంఘముతో, సేవకులతో, దేవుడితో ఒక మంచి రిలేషన్ కలిగి ఉంటారు, సంబంధాన్ని కలిగి ఉంటారు. కొంచెం లోతుకు వెళ్ళిన తర్వాత లోకములో వచ్చే శ్రమలను బట్టి, లేకపోతే కుటుంబంలో మార్పు లేని వారిని బట్టి, కొన్ని శ్రమలు ఎదురవుతున్నప్పుడు దేవుడితో సాగాలి అనే ఆ మనసు ఏమైపోతుందంటే రక్షించబడిన వారిలో నుంచి కొంచెం మెల్లిగా బయటికి వెళ్ళిపోతుంది. నిజంగా మనం చెప్పుకోవాలంటే రక్షించబడినప్పుడు ఎంత ఉజ్జీవంగా ఉంటున్నామో, కొంచెం ఎక్స్పీరియన్స్, అనుభవం పెరిగిన తర్వాత మనం దేవుళ్ళలో నుంచి మెల్లిగా తగ్గిపోవటానికి ఇష్టపడుతున్నాం. అలాంటి వారి కొరకు గంగాళాన్ని ఒక సాదృశ్యకంగా ఉంచారు. రక్షించబడ్డావు, బలిపీఠం మీద కార్చబడిన క్రీస్తు రక్తము చేత సంఘము రక్షించబడుతుంది. రక్షించబడిన సంఘం తప్పిపోకుండా ఉండాలి అంటే ఇత్తడి గంగాళము అనగా వాష్, కడుక్కోవటానికి సాదృశ్యంగా ఉంది. యేసు రక్తంలో కడగబడిన మనము తప్పిపోలేము అనటానికి వీలు లేదండి. బైబిల్ ఏం చెబుతుందంటే ఏర్పరచబడిన వారిని సైతము మోసగిస్తున్నాడంట సైతాను. సేవకుడు అని లేదు, విశ్వాసి అని లేదు. ప్రపంచంలో ప్రతి వాణిని మోసగించుట కొరకు రకరకాలైన బాణాలు వేస్తాడు. వాడి యొక్క బాణములను మనం జయించాలంటే మనము ఎప్పటికప్పుడు ప్రభువా, ఉదయమును లేచిన మొదలుకొని రాత్రి పడుకునేదాకా నా జీవితం ఇలా ఉందయ్యా అని మనం కడుక్కునే వారిగా ఉండాలి. దీనికి నేను పెట్టిన పేరేంటంటే మారు మనసు. బాప్తిస్మము ఒక్కసారి, మారు మనసు మాత్రం అనుక్షణం. ఆలోచనలో, తలంపులలో, క్రియలలో, మన జీవితంలో రహస్యముగా మనుషులకు తెలియకుండా మానవుడు ఎన్ని రకాల పాపాలు చేస్తారో తెలుసండి. నేను యవ్వన కాలంలో ఉన్నాను. దైవజనుల దగ్గర ఉంటున్నప్పుడు నాలోనే భయంకరమైన పాపపు వాంఛలు నన్ను ఏలికి చేస్తూ ఉండేవి. దేవుని కృప, ఆత్మీయ తండ్రి ప్రార్థన, అనేక మంది ప్రార్థన నాకుంది కాబట్టి తప్పిపోకుండా నా సాక్ష్యమును కాపాడుకొనుట కొరకు నన్ను దేవుడు కాపాడాడు. అది నా సొంత ఆలోచన కాదు, దైవజనుల ప్రార్థన. హల్లెలూయా. నేనే చెబుతున్నాను, స్టిల్ నేను యవ్వన కాలంలో ఉన్నాను. ఒక యవనస్తుడు తన తలంపులు ఎలా ఉంటాయో నాకు తెలుసు. రకరకాలైన థాట్స్ యవనస్తుడికి వస్తూ ఉంటాయి. వాటిని జయించాలంటే రక్షించబడిన తర్వాత, రక్తములో కడగబడిన తర్వాత, ఇత్తడి గంగాళం అనే అనుభవము ఎప్పుడు మనం కడుక్కుంటా ఉండాలి. అయ్యా, ఉదయము లేచానయ్యా, మరణమనే పడక మీదకి నేను వెళ్ళబోతున్నాను. నా చూపులు, నా తలంపులు, నా క్రియలు నిన్ను గాయం చేసినాయి అయ్యా. అయ్యా, నా శరీరాన్ని పాడు చేసినాయి అయ్యా. పైకి నేను భక్తి
భక్తిగా ఉన్నాను కానీ నా లోపల శక్తి లేదు ప్రభువా, నన్ను క్షమించాయని కన్నీటి ప్రార్థన నువ్వు చేసుకున్నప్పుడు ప్రతి పాపమును దేవుడు క్షమిస్తున్నాడు. ఈ రాత్రి తెలిసి తెలియక చేసిన ప్రతి పాపమును దేవుడు క్షమించుదురుగాక. హల్లెలూయా. పైన చదివిన వాక్యములో అందరూ పరిశుద్ధులు కాదండి. ఉదాహరణకు నేను చెప్పాలంటే, నాకు 2 కుమార్తెలు పుట్టారు. ఇప్పుడు నా కుమార్తెలు నేను చూసినట్లుగా ఇతర పిల్లలు నేను చూడగలనా? ఇప్పుడు నాలో ఏముంది? కొంచెం స్వార్థం. అని నేను పరిశుద్ధుండండి అని చెప్పడానికి వీల్లేదు. కొంచెం స్వార్థం ఉంది, కానీ అది మరణానికి దారితీసే అపవిత్రత కాదు. కానీ మానవరీత్యా యాజ్ ఏ చర్చ్ పాస్టర్ అయినప్పటికీ కొన్ని అనుభవాలు ఫ్యామిలీ పరంగా నాకు ఉంటాయి కనుక ఏదో పర్టిక్యులర్గా ఒక చోట నేను ఏదో ఒక విషయంలో తప్పిపోవటానికి ఆలోచన ఉంటుంది. అయితే ఇత్తడి గంగాళం అనే అనుభవం దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు నన్ను తలను మొదలుకొని అరిపాదం దాకా శుద్ధి చేయుచున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ ఉపవాస కూటములలో మనం కడగబడాలి. యోహాను సువార్త 13వ అధ్యాయము 8-10 వచనాలలో యేసు ప్రభువారు ఈ లోకమును విడిచిపెట్టడానికి ముందుగా ఆయన శిష్యులను పిలిచి ఆయన పై వేసుకున్న చెంగును పక్కన పెట్టి టువాలను నడుముకి కట్టుకొని ఒక వస్తువుని తీసుకొని అందులో శిష్యులు కాళ్ళు పెట్టి ఆ కాళ్ళను కడుగుతూ ఉన్నారు. పేతురు దగ్గరికి వచ్చేవాడికే పేతురు అంటాడంట, అయ్యా నీవు నా కాళ్ళను కడగొద్దాయా అని అన్నప్పుడు పేతురుతో దేవుడేమంటాడంటే, పేతురు నీ కాళ్ళను నేను కడగకపోతే రేపు నాతో నీకు పాలుండదయ్యా, నీ కాళ్ళను నేను కడగాలి, కడగటం మంచిది అన్నాడంట. అప్పుడు పేతురు ఏమంటున్నాడంటే, దేవా నా కాళ్ళు చేతులే కాదయ్యా నా తలను కూడా కడిగే అన్నాడంట. అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, స్నానము చేసిన వాడు కేవలం పరిశుద్ధుడు. అయితే అందరూ పరిశుద్ధులు కాదు, పరిశుద్ధుల అగుటి కొరకే మీరు కడగబడాలి. దేవుడు కూడా ఆయన ఈ లోకములోకి వచ్చినప్పుడు ఇత్తడి గంగాళం అనే అనుభవాన్ని కలిగి ఉన్నాడు. ఇత్తడి గంగాళం అంటే కడుక్కొనుట. సంఘము ఒకరిని ఒకరు ఇలాంటి కూటముల ద్వారా కడుక్కుంటున్నప్పుడు దేవుని స్వరము వినేటట్లుగా దేవుడు చేస్తున్నాడు. హల్లెలూయా. మీకు అర్థమైందా? ఆవరణములో 2 వస్తువులు ఉన్నాయి. మొదటి వస్తువు పేరు. దీని వలన ఏం నేర్చుకున్నాం? యేసు రక్తాన్ని ఇచ్చాడు. ఆ రక్తం మనల్ని పవిత్రులుగా చేస్తుంది. పవిత్రులుగా చేయబడిన వారికి 2వ వస్తువునిచ్చారు, దాని పేరు గంగాళం. దీని ద్వారా ఏమి నేర్చుకున్నాం? కడగబడిన మనము పాపములో పడకుండా ప్రతి నిత్యము కడుక్కుంటున్నప్పుడు దేవుడు కృపనిస్తాడు. చూడండి, యాకోబు పత్రిక 4:8, దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రపరచుకొనుడి, దిమన్స్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. 2 తలంపులు కలిగి మీరు ఉంటున్నారు. మిమ్మల్ని మీరు శుభ్రపరచుకోవాలి. మందిరములో ఉన్నప్పుడు మందిర తలంపు, మందిరము దాటిన తర్వాత లోక తలంపు. ఈ తలంపులను మనం కడిగినప్పుడే ప్రభు కృప వస్తుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం, మిమ్ములను పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారమును మీరును సమస్త ప్రవర్తనల యందు పరిశుద్ధులై ఉండండి. పరిశుద్ధులై ఉండాలంటే కడుక్కోవాలి. ఓకే, శరీరము అనగా పైకి మనం భక్తి కలిగిన వారుగా కనపడతాం. ఈవెందో నాతో సహా యాజ్ ఏ పాస్టర్గా నేను పైకి భక్తి కలిగిన వాడిగా కనపడటానికి ప్రయత్నించవచ్చేమో. వాట్ ఈజ్ ఇన్సైడ్ మీ, లోపల నా జీవితం ఎలా ఉంది, అది ఎవరు డిస్క్రైబ్ చేస్తారంటే రేపు నేను అక్కడికి వెళ్ళినప్పుడు నా జీవితం ఏంటనేది మనిషి డిసైడ్ చేయలేడు, కానీ అవర్ గాడ్ విల్ బి డిసైడ్. మన దేవుడు నిర్ణయిస్తాడు. సో అయితే మీ కంటికి నేను తెల్ల బట్టలు కట్టుకుని ఓలీగా కనపడవచ్చు అంటే నేను లోకస్తుడిలాగా ఉన్నానని చెప్పట్లా. ఒక ఎగ్జాంపుల్గా నన్ను నేను ఏర్పరచుకున్నాను. ఇక్కడ ఉన్న వారిని ఏర్పరచుకుంటే కూటమైన తర్వాత అయ్యగారు నా గురించే చెప్పాను అనుకుంటారు కాబట్టి మమ్మల్ని మేము అనుకుంటున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక.
హల్లెలూయా. అర్థమవుతుందా? హోలీనెస్ అనేది అది దుస్తుల్లో కనపడదు, అది ఇన్సైడ్ లోపల క్రియ జరిగించాలి. పరిశుద్ధత అనేది లోపల ఉన్నప్పుడు వారి తలంపులు మారుతాయంట, వారి యొక్క క్రియలు మారుతాయంట, వారి నడక మారిద్దంట, వారి పడక మారిద్దంట, వారి మాట మారిద్దంట. టోటల్గా వారిని స్కాన్ చేస్తే క్రీస్తు కనపడతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంత గొప్ప దైవజనులు ఈ లింగాల గ్రామానికి వచ్చి వాళ్ళు అన్నిటినీ హైదరాబాద్ మహానగరంలో ఉంటే అన్నయ్య కేవరత్నం గారికి చాలా బ్యూటిఫుల్ లైఫ్ ఉంటుంది. అంత ప్లేస్ను వదిలి ఇక్కడికి వచ్చారంటే ఈ ప్రాంతంలో వారిని ఎన్నుకున్నారు గనుక ఇంత గొప్ప సమూహము మధ్యలో మీరు ఒలివ చెట్లు వలె నాటబడటం, మీరు 12 నెలలు 12 కాపులు కాయుదురుగాక. ఈ ఉపవాస కూటముల ద్వారా దేవుడు ప్రారంభిస్తున్నాడు. క్రీస్తు ఒక నదిని చూపిస్తున్నాడు. ప్రకటన గ్రంథం 22:1-4 వచనాలు చదువుకుంటే చదవడం అవసరం లేదు. ఆ నది ఇరుపక్కల జీవవృక్ష ఫలాలు ఉన్నాయి. అవి 12 నెలలు 12 కాపులు కాస్తున్నాయి. ఎవరికి 12 నెలలు 12 ఆశీర్వాదాలంటే పరిశుద్ధంగా బ్రతికిన వారికి. హల్లెలూయా. ఆవరణంగా మనం కట్టబడాలి. ఆవరణములో ఏముంది? క్రీస్తు రక్తం ఉంది. ఆ రక్తం పరిశుద్ధతనిస్తుంది. ఆవరణంలో గంగాళం ఉంది. గంగాళములో వాష్ చేసుకునే అనుభవం ఉంది, కడుక్కునే అనుభవం ఉంది. ఎప్పుడు మనం కడుక్కోవాలి? మారు మనసు అనేది ఎప్పుడు ఉండాలండి. హల్లెలూయా. బాప్తిస్మం ఒక్కసారి, మారు మనసు అనగా ఎప్పుడు మనల్ని మనం ప్రభువా ఏ స్థితిలో నేనున్నాను, ప్రభా నన్ను కడుగయ్యా, నేను ఎలా ఉన్నానో నీకు తెలుసయ్యా, మా దైవజనుని నేను మోసపరచొచ్చయ్యా, లేకపోతే నా కుటుంబాన్ని నేను మోసపరచొచ్చయ్యా, నిన్ను నేను మోసపరచలేనయ్యా, 4 గోడల మధ్యలో నేను ఉంటున్నాను, మనుషులకు కనపడలేదు నేను అనుకుంటున్నాను ప్రభువా, కానీ నీవు నన్ను చూస్తున్నావు కనుక నన్ను కడుగు ప్రభువా, నన్ను సమస్తము ఎరిగిన దేవుడు కనుక నన్ను కడుగు ప్రభువా అంటే ఇత్తడి గంగాళం అనే అనుభవం నిన్ను కడుగుతాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రెండవదిగా ప్రత్యక్షపు గుడారాన్ని 2వ భాగం చేయమన్నాడు. దానికి ఏం పేరు పెట్టమన్నాడంటే పరిశుద్ధ స్థలం అని పెట్టమన్నాడు. ఈ పరిశుద్ధ స్థలములో 2 వస్తువులను పెట్టమన్నారు. మొదటిది దీపవృక్షము, రెండవది ధూపవేదిక. మొదటగా దీపవృక్షాన్ని మనం చూస్తే నిర్గమకాండం 25వ అధ్యాయము 31, 32 నుంచి 49 వచనాలు మీకు బాగా ఖాళీ దొరికినప్పుడు చదివితే అక్కడ దీపవృక్షమును ఎలా తయారు చేయాలో చెప్పారు. లేవీకాండం 24వ అధ్యాయము 2 నుంచి 4 వచనాలు. అమ్మ బాగా వినండి. ఈ రాత్రి మనం సంపూర్ణంగా ప్రత్యక్షపు గుడారంగా కట్టబడాలి. అప్పుడే పరలోక రాజ్యం. ఎలాగో ఎండింగ్లో నేను చెబుతా. మనం అనుకుంటున్నాం పాత నిబంధన గ్రంథాన్ని దేవుడు కొట్టేశాడని అంటాం. తప్పండి. పాత నిబంధన గ్రంథంలో దేవుడు దేనిని కొట్టేశాడంటే మరణ శాసనాన్ని కొట్టేశాడు. మరణమును మాత్రమే కొట్టేశాడు. మిగతా అన్నీ ఆయా సందర్భాలలో భక్తుల యొక్క లైఫ్ స్టైల్ని మనం అనుసరిస్తూ మనం అలాంటి వ్యవస్థల్లో ఉండకుండా మనల్ని మనం క్రొత్త నిబంధన గ్రంథంలో మనల్ని మనం సరి చేసుకోవాలి. బైబిల్ అంటే అర్థం ఏంటో చెప్పనా? బేసిక్ ఇన్ఫర్మేషన్ అనగా క్రీస్తు రాజ్యములో చేరటానికి ముందు ప్రతి సమాచారాన్ని ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం దాకా దేవుడు ఏర్పరిచారు. ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు సృష్టిని చేశాడు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో సృష్టిని నాశనం చేయబోతున్నాడు. మొదట చివరి పేజీ చదివితే చాలు, క్రీస్తుని ఆరాధించకుండా మనం ఉండలేము. ప్రభుకి స్తోత్రం కలుగునుగాక. శ్రద్ధ పెట్టి చదవనండి. బైబిల్ మొత్తం చదవని అవసరం లేదు. నాకున్న ఎక్స్పీరియన్స్లో నేను చెబుతున్నాను. ఆదికాండం 1వ అధ్యాయం సృష్టి చేశాడు. ఆదికాండం 22వ అధ్యాయంలో సృష్టి నాశనము చేసి ఎవరు పరలోక రాజ్యంలో ఉంటాడో చెప్పారు. మొదటి పేజీ చివరి పేజీ చదివితే చాలు, ప్రభువుని వదిలిపెట్టకుండా మనం ఉండలేం. చదువులేని వారు కూడా మొదటి పేజీ చివరి పేజీ చదువుకోండి, మీరు ధన్యులైపోతారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. బైబిల్ మొత్తం చదవటం మంచిది. ఒకవేళ మీకు చదువు లేకపోతే మొదటి పేజీ చివరి పేజీ ఇలాంటి సేవకుల వాక్యాలేనండి దేవుడు మీకు కృపణిస్తారు. డీటెయిల్గా చదివి చెబుతున్నా.
ఆదికాండం 1వ అధ్యాయంలో సృష్టి చేశాడు. ప్రకటన గ్రంథం 22లో దాన్ని నాశనము చేసి ఎవరు పరలోక రాజ్యంలో ఉంటారో దేవుడు స్పష్టంగా చెప్పారు. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే ఈ దీపవృక్షమును మనం ఏ విధంగా ధ్యానం చేయాలి? లేవీకాండం 24వ అధ్యాయము 2-4 వచనాలు. దీపవృక్షాన్ని దేవుడు తయారు చేయమన్నాడు. ఎలా తయారు చేయమన్నాడంటే, దీపవృక్షానికి ఒత్తులను వెలిగించుట కొరకు అచ్చముగా దంచిన ఒలీవ కాయల నుంచి వచ్చిన నూనెను ఆ దీపవృక్షముల ప్రతిమలు వెలుగుట కొరకు వాడమని చెప్పారు. ఒలీవ కాయ నూనె ఎలా వస్తుందంటే, ఆ ఒలీవ గానుగలో దంచబడాలి. దంచబడినప్పుడు దాంట్లో నుంచి శ్రేష్టమైన నూనె వస్తుంది. ప్రస్తుత కాలంలో ప్రపంచంలో చాలా కాస్ట్లీయెస్ట్ ఆయిల్ ఏమైనా ఉందంటే ఆలివ్ ఆయిల్. స్తోత్రం కలుగును గాక. దీంట్లో మనం ఏమి నేర్చుకోవాలి? ఈ వాక్యాన్ని నేను చదువుతున్నప్పుడు మొదట దేవుడు నన్ను వెలిగించాడు. ఈ ఒలీవ కాయల నుంచి వచ్చిన నూనె దీపవృక్ష పదిములకు వాడమన్నారు. దీపవృక్షము పరిశుద్ధాత్మ అభిషేకమునకు సాదృశ్యంగా ఉంది. మత్తయి సువార్త 25వ అధ్యాయము 1-10 వచనాలు చదివితే అక్కడ 5 బుద్ధి కలిగిన కన్యకులు, 5 బుద్ధి లేని వారు ఉన్నారు. బుద్ధి లేని వారిని ఇంగ్లీష్లో ఫూలిష్ అన్నారు. అంటే వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు. మిగతా వారిని వైజ్ అన్నారు. బుద్ధి అంటే వారు జ్ఞానం కలిగిన వారు. చదువుకి జ్ఞానానికి సంబంధం లేదు. ఒక మనిషి మీదకి పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం దిగి వస్తే వారు జ్ఞానముగా ప్రవర్తిస్తారు. మీ సంఘ కాపరి అయినటువంటి కేవై రత్నం అన్నయ్య గారు ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ. హీ నోస్ 3 లాంగ్వేజెస్, 3 భాషలు వచ్చు. తెలుగు, ఇంగ్లీషు, హిందీ. హౌ? ఎలా? ఆయన ఊరినే ఒక స్పెషల్గా దేవుడు డిజైన్ చేయలేదు. దంచబడ్డాడు. ప్రభు కొరకు దంచబడ్డారు గనుక ఈరోజు శ్రేష్టమైన ఒలీవ నూనెగా తయారు చేయబడ్డారు. ఆర్థిక నష్టాలు, ఆరోగ్య నష్టాలు, సంతానం లేదని నిందలు అనుభవించారు. ఒక మాట చెబుతున్నా, ఆయన గురించి మేము మాట్లాడనవసరం అవసరం లేదు, ప్రపంచమే వారి గురించి మాట్లాడుతుంది. హల్లెలూయా. మేము మాట్లాడవసరం లేదంట, ప్రపంచమే వారి గురించి మాట్లాడుతుంది. కారణం ఏంటో చెప్పనా? వారు వెలిగించబడ్డారు. శ్రమలలో అభిషేకమును కలిగి ఉన్నారు కనుక ఎన్ని శ్రమలు వచ్చినా నిలబడగలిగిన వారు. మీరు క్రీస్తు రాకడలో నిలబడగలగాలంటే మీకు ఈ కడవరి దినాల్లో పరిశుద్ధాత్మాభిషేకం కలిగి ఉండాలి. క్రీస్తు శిలువ యాగం అవ్వటానికి ముందుగా ఒలీవ కొండల మీదకు వచ్చారు. ఒలీవ కొండ మీద ఒలీవ గానుగా ఒకటి ఉంది. ఆ గానుగలో ఒలీవ కాయలేసి దంచాలంట. బాగా దంచబడినప్పుడు శ్రేష్టమైన నూనె వస్తుంది. క్రీస్తు యొక్క జీవితంలో ఆయన దీపవృక్షముగా ఉన్నారు. కారణం ఏంటో చెప్పనా? ఆయన ఒలీవ కొండ మీద వేదన పడి చెమట రక్తముగా కార్చే అంతవడికి కన్నీరు గార్చి ప్రార్థన చేశారు. యేసు ప్రభు వారు 1 కొరడా దెబ్బలు తిన్నారు. 5 గాయాలు చేయబడ్డారు. తలలో 1 గాయం, 2 చేతుల్లో 2 గాయాలు, 2 కాళ్ళల్లో 1 గాయం, 4 పక్కలో బల్లెపు పోటు, 5 గాయాలు, 39 కొరడా దెబ్బలు. ఆయన వీపు పొలమును దున్నినట్లుగా దున్నబడటానికంటే, శిలువ మరణం అనుభవించాలంటే ఆయన శరీరాన్ని శ్రమపరుచుకోవాలి. ఆ శ్రమను అనుభవించాలంటే ఆయన వెలిగించబడుతున్న దీపవృక్షముగా ఉండాలి. కనుక ప్రార్థననే తైలాన్ని సంపాదించుకొని శిలువ మరణాన్ని జయించుట కొరకు ఆయన ఆ కొండ మీదకు తోటలోకి వెళ్ళి వేదన పడి ప్రార్థించారు గనుక ప్రపంచ పాపమును ఆయన క్షమించుట కొరకు, ఆ శిలువను జయించుట కొరకు వెలుగునిచ్చే దేవుడుగా మార్చబడ్డారు. హల్లెలూయా. ఈ ప్రత్యక్షపు గుడారములో ఉన్న దీపవృక్షాన్ని వెలిగించడానికి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళకూడదు. అహరోను వంశస్థులు మాత్రమే, అది అహరోను కుమారులు వాళ్ళు మాత్రమే
ప్రధాన యాజకుడైన అహరోను మాత్రమే ప్రతిరోజు ఉదయము ఆ స్థలములోకి వెళ్ళి ఆ దీపవృక్షాన్ని వెలిగించి చక్కపరచాలంట. నోట్ దిస్ పాయింట్. దీన్ని మనం అండర్లైన్ చేసుకుంటే ఖాళీ సమయాల్లో చదువుకోండి. చక్కపరచుట అంటే అర్థం ఏంటంటే ఒక మనిషి చక్కపరచబడాలి, మంచిగా తయారు చేయబడాలి. ఒక మనిషి ఎప్పుడు చక్కదిద్దబడతాడంటే పరిశుద్ధాత్మ అభిషేకం అనే తైలంతో నింపబడినప్పుడు మనము చక్కదిద్దబడతాం. మనం చక్కదిద్దబడినప్పుడే పరలోక రాజ్యం చేర్చబడతామంట. ఈ రాత్రి దేవుడు మనల్ని దీపవృక్షములో దాని అనుభవం ద్వారా చక్కదిద్దుదురుగాక. హల్లెలూయా. దీపవృక్షము దేనికి సాదృశ్యంగా ఉందండి? పరిశుద్ధాత్మ అభిషేకం. కావాలని చూడండి, రోమపత్రిక 8:26. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూసి సహాయము చేయుచున్నాడు. ఎలా అనగా మనము యుక్తముగా ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడంట మనం ఎలా ప్రార్థన చేయాలో తెలియదు. వెన్ యు రిసీవ్ ద హోలీ స్పిరిట్, నీవు పరిశుద్ధాత్మ అభిషేకమును పొందుకోవాలంటే, పొందుకుంటే ఎలా ప్రేయర్ చేయాలో, ప్రార్థించాలో దేవుడు నేర్పిస్తాడు. చాలామంది పాస్టర్ గారు, తల్లి నువ్వు ప్రార్థన చేయమ్మా అంటే సంఘములో ఎన్నో సంవత్సరముల నుంచి భక్తి చేస్తున్నారు, కానీ ప్రార్థన చేయలేని అనుభవం. ప్రార్థించే అనుభవం ఎప్పుడు వస్తుందంటే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్నప్పుడు. ఎలా ప్రార్థన చేయాలో నువ్వు సిద్ధపడకపోయినా నీకు ఆత్మ ఉన్నది కనుక నీవు నోరు తెరిచిన వెంటనే ఎలా చక్కగా ప్రార్థన చేయాలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తున్నారు. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనంలో ఆత్మను ఆర్పకుడి. ఎవరిని ఆర్పకూడదంట? మనల్ని. ఎందుకంట? నేను నా పిల్లలుగా మా పడక గదిలో ఎప్పుడు ఒక బెడ్ లైట్, అంటే 10 వాట్స్ కలిగిన లైట్ ఉండాలి మాకు. ఎప్పుడు 10 వాట్స్ కలిగిన లైట్ అంటే కొంచెం కాంతిమయంగా, డార్క్నెస్ లేకుండా ఉంటుంది. ఎందుకొరకు అది నేను ఏర్పరచుకున్నానంటే, నాకు దేవుడు చిన్నపిల్లల్ని ఇచ్చారు. వారు అర్ధరాత్రి వేళ ఉలిక్కిపడి భయపడతారేమో అని కాంతినిచ్చే ఆ వెలుతురిని నేను పెట్టుకున్నాను. ఒకవేళ భయపెట్టే అనుభవం వారికి ఎదురైనా భయపడరు. కారణం ఏంటి? వెలుగులో ఉన్నారు. స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్మ అభిషేకం కూడా వెలుగునిస్తున్నటువంటి ఒక దీపవృక్షము లాంటిది. మనం దీపవృక్షములాగా మన అనుభవాన్ని సంపాదించుకున్నప్పుడు, అంటే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని సంఘములో మనం పొందుకుంటున్నప్పుడు, ఆ ఆత్మను ఆర్పకుండా చూస్తే ఈ లోక సంబంధమైన భయము ఏది మనల్ని భయపెట్టదు. లోకంలో 365 రకాల భయాలు ఉన్నాయి. ప్రభువు ఏమంటున్నాడంటే బైబిల్లో 366 సార్లు భయపడొద్దు అంటున్నారు. కానీ మనకేమొస్తుంది? లోకంలో 365 రకాల భయాలు ఉన్నాయంట. ఓ భక్తుడు చెబుతూ నేను విన్నాను. కానీ ప్రభు ఏమంటున్నాడు? వాక్యంలో 366 సార్లు భయపడకండి అంటున్నారు. ఇప్పుడు మనం దేన్ని నమ్ముతున్నాం? భయపెట్టేదాన్ని నమ్ముతున్నామా? భయపడొద్దన్న దేవుణ్ణి నమ్ముతున్నామా? ఆ వ్యవస్థ మనలో ఉండాలంటే పరిశుద్ధాత్మ అభిషేకమును మనం కలిగి ఉండాలి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 20వ వచనములో పరలోక రాజ్యములో 7 సువర్ణ దీపములు, 7 నక్షత్రాలు ఉన్నాయి. 7 నక్షత్రాలు 7 సంఘాలు, 7 దూతలు, 7 దీపస్తంభములు. అక్కడ కూడా 7 దీపస్తంభములను దేవుడు ఏర్పరిచాడు. అవి ఎప్పుడు వెలుగుతూనే ఉంటాయి. చర్చి క్రీస్తు కొరకు వెలిగించబడాలి. హల్లెలూయా. నీవు వెలిగించబడాలి, అనేకులను వెలిగించాలి. 4వదిగా పరిశుద్ధ స్థలంలో ధూపవేదిక ఉంది. నిర్గమాకాండం 30వ అధ్యాయము 1-3, 4-10 వచనాలలో అక్కడ ధూపవేదికని పెట్టమన్నాడు. ఈ ధూపవేదిక దేనికి సాదృశ్యంగా ఉందంటే క్రష్ అంటే నలపబడిన అనుభవానికి సాదృశ్యంగా ఉంది. దీపవృక్షమును సరిచేయటానికి వచ్చినప్పుడు ఈ ప్రతిమల్లో ఉన్నటువంటి ధూపమును
ధూప వేదిక మీద వేయాలి. ధూప వేదిక మీద వేసినప్పుడు దేవుడు దాన్ని అంగీకరిస్తున్నాడు. అంటే సంఘములో మనమంట ధూపము వలె, అనగా దాన్ని ఏమంటామంటే బూడిద అనుకోవచ్చు, లేకపోతే దాన్ని ఏమంటామంటే ఏ అనుభవంతో మీకు నేను దాన్ని వర్ణించాలంటే, ధూపం వేసినప్పుడు దాన్ని వస్తుంది కదా పొడి, యాష అనుకోవచ్చు, దాన్ని ఒక పొడి లాంటిది. ఈ దీపవృక్షము వెలిగించబడినప్పుడు అందులో నుంచి కొంత సువాసనకరమైన పొడి వస్తుంది. దీన్ని తీసుకువెళ్ళి ధూపవేదిక మీద వేయాలి. అంటే పరిశుద్ధాత్మ అభిషేకములో మనం ఉన్నప్పుడు మనలో ఉన్నటువంటి సమస్త వ్యర్థాన్ని తీసివేసి క్రీస్తు కొరకు పరిమళ వస్తువుని వచ్చేటట్లుగా చేస్తాడు. దానిని ధూపవేదిక మీద వేయాలి. అప్పుడు దేవుడంట, చూడండి నిర్గమకాండం 31-3, 4-10 కూడా చదువుకోండి. కీర్తనలో 141:2, నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలెను నీ దృష్టికి అంగీకారమగునుగాక. ప్రకటన 8:3-4 వచనాలు. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని వేరొక దూత బలిపీఠం ఎదుట నిలవగా, సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనతో కలుపుట కొరకు అతడు బహు ధూపద్రవ్యములకు ఇవ్వబడెను. అప్పుడు ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిన చేర్చెను. హల్లెలూయా. ధూపవేదిక మీద వేయబడిన దానిని దేవుడు అంగీకరిస్తున్నాడు. 4వదిగా, నీవు ధూపవేదికగా కట్టబడాలి. అనగా క్రీస్తు కూడా హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనములో మీరు ఖాళీ సమయంలో చదువుకుంటే, యేసు ప్రభువారు కూడా హెబ్రీయులకు రాసిన పత్రిక 5:7 శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతో కన్నీటితో తనను తాను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన లేకపోతే మనం అంగీకరించబడం. దీపవృక్షమును వెలిగించడానికి సరి చేయటానికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి పదార్థాన్ని తీసి ధూపవేదిక మీద వేయాలి. అది దేవుడికి ఇంపైన వాసనగా ఉంది. దేవునికి స్తోత్రం. సువాసనగా ఉంది. నీవు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్నప్పుడు నీలో నుంచి ఒక మంచి సువాసన వస్తుంది. ఆ సువాసనని దేవుడు ఏం చేస్తున్నాడంటే సంపూర్ణంగా అంగీకరిస్తున్నాడు. చివరగా నిబంధన మందసం. నిర్గమకాండం 25వ అధ్యాయము 10-12 వచనాలతో అక్కడ నిబంధన మందసాన్ని దేవుడు చేయమన్నారు. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 28-30 వచనాలలో నిబంధన మందసం అంటే అర్థం ఏంటంటే సహవాసము. మోషేతో నిబంధన మందసం చేయమన్నప్పుడు నిబంధన మందసం, దాని మీద కరుణాపీఠం, దాని మీద దేవుడు దూతలను ఉంచమన్నాడు. అవి వాటి ముఖాలను కప్పుకొని 2 నిబంధన కరుణాపీఠాన్ని కప్పినప్పుడు అక్కడి నుంచి దేవుడు మాట్లాడుతున్నాడంట. అతి పరిశుద్ధ స్థలంలో ఉంచబడిన నిబంధన మందసములో గుండా, కరుణాపీఠములో గుండా దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరితో దేవుడు మాట్లాడతాడంటే, నిబంధన మందసం సహవాసానికి సాదృశ్యంగా ఉంది. నీవు నీ సహవాసాన్ని ప్రేమించాలి. నీ సహవాసం అనగా మందిరాన్ని నువ్వు ప్రేమించినప్పుడు, మీరు వచ్చినప్పుడల్లా దైవజనుడు భారంగా మాట్లాడుతున్నప్పుడు నీలో ఉన్న చర్చితో సహవాసం చేయాలి అనే తలంపులో నుంచి దేవుడంట సూటిగా తేటగా నీతో మాట్లాడతాడంట. ఒక మాట చెబుతున్నా, మానవుని స్వరము మనిషిని మార్చలేదు, కానీ దేవుని స్వరము ఖచ్చితంగా మనిషిని మారవగలదు. స్తోత్రం కలుగునుగాక. మోషేతో చివరగా దేవుడు ఏం చెప్పాడంటే, 3వ భాగమైన పరిశుద్ధ స్థలములో, అతి పరిశుద్ధ స్థలములో ఉంచిన నిబంధన మందసము కరుణాపీఠములో గుండా నేను నీతో ప్రజలతో మాట్లాడతాను. ఎందుకంటే
కానాను చేరుట కొరకు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకి ఇచ్చిన వాగ్దానము ప్రత్యక్షపు గుడారపు అనుభవం ద్వారా నేను నెరవేర్చాలనుకుంటున్నాను. ఎవరైతే ప్రత్యక్షపు గుడారములో నా స్వరమును వింటారో వారు కానాను చేరతారని చెప్పారు. ఉదాహరణకి నూను కుమారుడైనటువంటి ఎవరెవరు వెళ్ళారండి కానాను? యెహోషువ, కాలేబు మాత్రమే. దరిదాపు 25 లక్షల నుంచి హిస్టారికల్గా 25 to 30 lakhs పీపుల్స్ అక్కడ పుట్టారంట కాలగర్భంలో, యాత్రలో. చివరికి ఎంతమంది వెళ్ళారు? 2. ఎంత కృప ఉండాలో చూడండి. కానీ యేసు రక్తంలో కడగబడుతున్న నీవు అనుక్షణము ఒక సహవాసాన్ని కలిగి ఉన్నప్పుడు నీ సహవాసాన్ని నువ్వు విడిచిపెట్టొద్దు. నీ మందిరాన్ని నువ్వు ప్రేమించు, నీ సేవకుడిని నువ్వు ప్రేమించు, నీ మందిరం కొరకు ప్రయాసపడు. ఎలాంటి అనుభవాలు ఎదురైనా దైవజనుడు ఒక కాలింగ్, ఒక పిలుపుని నీకు ఇచ్చినప్పుడు దానికి తగ్గించుకొని లోబడినప్పుడు ఎవరైతే సహవాసాన్ని ప్రేమిస్తారో వారితో దేవుడు మాట్లాడతాడంట. అక్కడ నుంచే వారి ఆధ్యాత్మిక జీవితం పరలోక రాజ్యం చేరే విధంగా దేవుడు అతి పరిశుద్ధ స్థలములో నుండి కట్టుచున్నారు. ఈ రాత్రి దేవుడు అతి పరిశుద్ధ స్థలములో నుండి నిబంధన మందసము, కరుణాపీఠము, కెరూబుల మధ్యలో నుంచి వాక్యమును పంపించి ఇశ్రాయేలుల సమాజాన్ని బాగు చేసినట్లుగా ఈ గ్రేస్ టెంపుల్ని దేవుడు సహవాసం ద్వారా సంపూర్ణంగా కట్టుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అది సహవాసము చేసినప్పుడే యేసుప్రభు వారు కూడా ఈ గుడారము క్రీస్తుని పోలుందండి. యేసుప్రభు వారు కూడా శిష్యులతో ఎప్పుడు సహవాసాన్ని కలిగి ఉన్నాడు, ప్రజలతో ఎప్పుడు సహవాసం కలిగి ఉన్నారు. అందుకే దేవుడు అనేకులను వెలిగించినట్లుగా మనం చూస్తున్నాం. నేను ముగింపులోకి వస్తున్నాను. ప్రత్యక్షపు గుడారము దేవుని ఆలయముగా ఎందుకు తీసుకున్నాడంటే ప్రత్యక్షపు గుడారము 3 భాగాలుగా దేవుడు విభజించాడు. ఆవరణములో 2 వస్తువులు పెట్టారు. బలిపీఠం మీద జంతు రక్తము ఉంది. దానివలన శాశ్వతమైన పవిత్రత కలగట్లేదు. క్రీస్తే బలిపీఠంగా మార్చబడి రక్తం కార్చి మన పాపములను క్షమించారు. ముగింపు కన్క్లూజన్కి వచ్చాను. ఆవరణంలో ఉంచబడిన 2వ వస్తువు గంగాళము. రక్షణ పొందుకున్న మనం పాపములో పడకుండా అనుక్షణము కడుక్కునేవారుగా ఉండాలి. అది ఆవరణము. నీవు ఆవరణముగా కట్టబడాలి. 2వ అనుభవము పరిశుద్ధ స్థలం. పరిశుద్ధ స్థలంలో ఉంచబడిన 2 వస్తువులు. ఒకటి దీపవృక్షం పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది. నీవు పరిశుద్ధాత్మను అనుభవించినప్పుడు నీలో వెలుగు ఉంటుంది. ఆ వెలుగు పరలోక రాజ్యానికి దారి చూసే మార్గంగా నీకు ఏర్పరుస్తుంది. 4వదిగా ధూపవేదిక. దీపములను సరిచేసేటప్పుడు ఆ సువాసన ఇచ్చే ద్రవ్యాన్ని ధూపవేదిక మీద వేసినప్పుడు దేవుడు అంగీకరిస్తున్నాడు. సంగమా, నీవు అభిషేకం పొందుకున్నప్పుడు మనలో ఉన్నటువంటి లోక సంబంధమైన తలంపులను, క్రియలను, ఆలోచనలను దేవుడు తీసివేసి క్రీస్తు కొరకు సువాసననిచ్చే దేవుని బిడ్డగా నన్ను తయారు చేస్తున్నాడు. ఆ సువాసన ధూపవేదిక మీద వేసినప్పుడు ఆ ధూపమును దేవుడు అంగీకరిస్తున్నాడు. మొదట నీవు అంగీకరించే బిడ్డగా ఉండాలి. హల్లెలూయా. ధూపవేదిక విలువైన వస్తువుని స్వీకరించే అనుభవంగా ఉంది. నీలో నుంచి మంచి రావాలి. అభిషేకం లేకపోతే నేనేం చేయలేనండి. పరిశుద్ధాత్మ అభిషేకమును మీరు పొందుకోగలిగితే ఒక హిస్టారికల్గా నేను ఒక అనుభవాన్ని నేర్చుకున్నాను. పెన్సిల్వేనియా స్టేట్లో ఒక చర్చ్ని ఎగ్జామినేషన్ చేసినప్పుడు, పరీక్షించినప్పుడు అక్కడ దైవజనుడు ఇస్తున్న స్టేట్మెంట్ ఏంటో చెప్పనా? అక్కడ అనేకులు అన్ని భాషలు మాట్లాడుతున్నారంట. అన్ని భాషలు లేవటానికి వీలు లేదండి. అన్ని భాషలను దేవుడు సంఘానికి ఇచ్చాడంటే ఎందుకంటే అన్ని భాషలు మాట్లాడితే వ్యక్తిగత క్షేమం, ప్రవచనము ఉంటే సంఘ క్షేమం. ప్రవచనము ఉండాలి, అన్య భాషలు ఉండాలి. ఈ రెండిటి వలన వ్యక్తిగత క్షేమం భాష ద్వారా, ఆ ప్రవచనము ద్వారా సంఘానికి క్షేమాన్ని ఇస్తున్నాడు. అన్య భాషలు పొందుకోవాలి మనం.
దేవుని వాక్యాన్ని 2 భాగాలుగా విభాగం చేద్దాం. పాత నిబంధన గ్రంథం ఆదికాండం నుండి మలాకీ దాకా స్కానింగ్ లాంటిది అనుకోండి. దేవుడు ఈ గ్రంథాన్ని చదివినప్పుడు మనలో శరీరం స్కాన్ చేయబడుతుంది. పాత నిబంధన గ్రంథం కూడా ఎలా ఉండాలి, శరీరాన్ని ఎలా ఉంచుకోవాలి, ఎలాంటి ఆహారం తినాలి, ఎలాంటి వస్త్రాలు ధరించాలి, మనుషులు ఐబ్రోస్ చెక్కకూడదు, బ్యూటీని ప్రేమించకూడదు, మేకప్లు వేయకూడదు, లిప్టిక్స్ వేయకూడదు, శరీరాన్ని కనబడే వస్త్రాలు ధరించకూడదు, పచ్చ బొట్లు వేసుకోకూడదు, ఈ ఆహారం తినాలి. కొన్ని పద్ధతుల్ని సంఘానికి దేవుడు పెట్టాడు. ఇది శరీర సంబంధమైనది. క్రొత్త నిబంధన గ్రంథం మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం దాకా చదువుకుంటే ఇది ఎక్స్రే లాంటిదంట. ఎక్స్రే ఏంటో చెప్పనా, లోపల దాన్ని స్కాన్ చేస్తుంది. ఇప్పుడు పైన స్కాన్ చేయబడాలి, పైన దొరకంది లోపల దొరికిద్ది. ఈ ఉపవాస కూటాలు అలాంటి. ఈ ఉపవాస కూటాల ముగింపు అయ్యేలోపే శరీరం స్కాన్ చేయబడాలి. లోపల స్కాన్ చేయబడినప్పుడు నిబంధన మందసములో మోషేతో మాట్లాడినట్లుగా దేవుడు మనతో ఈ రాత్రి నుంచే మాట్లాడటం ప్రారంభించారు. ఎప్పుడైతే దేవుడు మాట్లాడటం ప్రారంభిస్తాడో నీవు ప్రత్యక్షపు గుడారం అవుతున్నావు. అనగా నీ దేహమే ఆలయంగా కట్టబడుతుంది. దీనివల్ల ఉపయోగం ఏంటి? ముగింపులో ప్రకటన గ్రంథం 7:15 ముగింపు. ప్రకటన గ్రంథం 7:15 అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగలు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పుచున్నారు. రేపు ఎత్తబడిన సంఘం, ఆ సంఘాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? ఆలయములో ఉండి సేవించేటట్లుగా చేయుచున్నాడు. సేవించే వారి మీద ఆయన గుడారముగా కప్పబడుచున్నాడు. నీవు భూమి మీద ఉండగా ప్రత్యక్షపు గుడారముగా ఎందుకు కట్టబడాలంటే నీవు పరిశుద్ధ రక్తముతో కడగబడాలి, అనుక్షణం పాప క్షమాపణ పొందుకోవాలి, అభిషేకమును కలిగి ఉండాలి. అభిషేకం పొందుకొని వచ్చిన సువాసన నువ్వు క్రీస్తుకు సమర్పించినప్పుడు అంగీకరిస్తున్నాడు. నిబంధన మందసములో నుంచి ఆయన మాట్లాడుతున్నాడు. అప్పుడు నువ్వు ఆలయంగా కట్టబడుతున్నావు, ఆ ఆలయములో సేవిస్తున్నావు, ఆ ఆలయములో ఆరాధిస్తున్న వారి మీద ఆయన గుడారముగా కప్పుచున్నాడు. ఆయన గుడారము నీడలో నువ్వు ఉండాలంటే ప్రత్యక్షపు గుడారముగా కట్టబడాలి. అందరం కళ్ళు మూసుకుందాం దేవుడి బిడ్డలారా. దేవుడి మాటలు దీవించి మనలందరినీ కడవరి దినాల్లో ప్రత్యక్షపు గుడారముగా కట్టుదురుగాక.